ఉద్యోగులకు 2 డిఏలు, వెంటనే ఒకటి, 6 నెలల తర్వాత మరొకటి. మరి అదేదో మీరు ఉద్యోగులు ఈ మహాధర్నా చేస్తాం అని మీకు నోటీస్, మీకు ఏది మన రిక్వెస్ట్ చేసినప్పుడే, వినతి పత్రాలు అవి ఇచ్చినప్పుడే, వాళ్ళు మీడియా ముందు మాట్లాడినప్పుడే మీకు ఎందుకు తొందర, ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమై ఉన్నారు, సో మీకు చేస్తాము, కాకపోతే కొంత లేట్ అవుతుందని చెప్పొచ్చు కదా. నన్ను కోసినా రావండి. మరి ఇప్పుడు ఏది కోస్తే ఇప్పుడు 2 డిఏలు వచ్చినాయి చెప్పండి? ఏది కోస్తే 2 డిఏలు వచ్చినాయి? నెలకు 700 కోట్ల చొప్పున బకాయిల చెల్లింపట. ఒక డిఏనేమో వెంటనే ఇస్తారట, ఇంకొక డిఏ 6 నెలల తర్వాత ఇంకొకటి ఇస్తారట. నెలకు 700 చొప్పున బకాయిలు చెల్లిస్తారట. ఉద్యోగి భాగస్వామ్య చెల్లింపుతో వైద్య చికిత్సలు, అంటే ఈ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో ప్రభుత్వం కొంత ప్రీమియం చెల్లిస్తుంది అండ్ ఎంప్లాయీ కూడా కొంత చెల్లిస్తే దాని ద్వారా ట్రీట్మెంట్కి సంబంధించిన స్కీమ్ని అమలు చేస్తారట. సిఎస్ చైర్మన్గా ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేస్తారట. మహిళా సంఘాల సభ్యులు చనిపోతే 10 లక్షలట. మహిళా సంఘాలు ఉన్నాయి కదా, ఆ మహిళా సంఘాల్లో ఉన్న ఏ సభ్యురాలు చనిపోయినా 10 లక్షల బీమా. హ్యామ్ విధానంలో రోడ్లకు పచ్చజెండా. మెట్రో 2వ దశ విస్తరణకు ఆమోదం. మంత్రిమండలి భేటీలో కీలక నిర్ణయాలు. హ్యామ్ విధానంలో రోడ్లు అంటే కాంట్రాక్టర్ టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ ఒక 60% పనులకి ఆయనే డబ్బులు ఖర్చు పెడతాడు. అది విడతల వారీగా 10 years to 13 years ఏమో ఈ టెన్యూర్ ఉంటుంది కదా, ఆ టెన్యూర్లో కాంట్రాక్టర్కి చెల్లిస్తారనమాట. సో ఈ పాలసీ ఏదో మహారాష్ట్రలో అక్కడిక్కడ అమలు చేస్తున్నారు విధానాన్ని, దాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలన్నది నిన్న గవర్నమెంట్ డిసైడ్ చేసింది, దానికి ఓకే చెప్పింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విజిలెన్స్ నివేదికలపైన ప్రజెంటేషన్ వాయిదా వేసిరట. మరో క్యాబినెట్ భేటీలో చర్చ పెట్టాలని నిర్ణయం. సో ఆంధ్రజ్యోతిలో కూడా కనిపిస్తుంది ఇదే వార్త ప్రధానంగా. ఇక్కడ ఇంకొక 2-3 పాయింట్స్ రాశారు. రిటైర్డ్ ఉద్యోగులను మళ్ళీ తీసుకున్నారు కదండి. రిటైర్డ్ ఉద్యోగులను తీసుకోమంటూనే ఆల్రెడీ తీసుకున్నారు కదా మీరు. ఎందుకు మరి క్యాబినెట్ సమావేశంలో ఈ లైన్ మాట్లాడాలా? ఇప్పుడు శ్రీనిధి ఎండీగా విద్యాసాగర్ రెడ్డి అనే 70 ఏళ్ళ ముసలాయనని, పెరాలసిస్ వచ్చిన ముసలాయనని, ఫిజికల్గా అన్ఫిట్, మెంటల్లీ అన్ఫిట్, టోటల్లీ కరప్ట్ ఫెలో, అట్లాంటి విద్యాసాగర్ రెడ్డిని మీరు మొన్న రిటైర్ అయిన దాన్ని దాదాపు 10-12 ఏళ్ళుగా అదే డిపార్ట్మెంట్లో కొనసాగిస్తారు. మొన్న అందరినీ తీసేసినప్పుడు ఆయనను కూడా తీసేసారు. మళ్ళీ అప్లై చేసుకోగానే మళ్ళీ ఆయనకి పోస్టింగ్ ఇచ్చారు, సేమ్ అదే పోస్ట్. మళ్ళీ ఏం లాలొచ్చి ఇది? ఇక ఆయన తమ్ముడు ముఖ్యమంత్రికి చాలా దగ్గర అయితే, ఒకవేళ ఆయన మీ వర్గానికి సంబంధించిన మనిషి అయితే ఇక ఏ పదవైనా ఇచ్చేస్తారా? ఇప్పుడు ఈడనేమో రిటైర్డ్ ఉద్యోగులను మళ్ళీ తీసుకోమంటుంటివి, మళ్ళీ ఆడనేమో తీసుకుంటివి. మరి ఇది ఎట్లా? ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెడతారట. స్వయం సంఘాల బీమా సొమ్ము శ్రీనిధికి. 33,194 కోట్లతో రోడ్ల అభివృద్ధి. మెట్రో 2వ దశకు 19,579 కోట్లు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు, వివరాలు వెల్లడించిన భట్టి పొంగులేటి. 5 గంటల పాటు సాగిన క్యాబినెట్ భేటీ. సో నిన్న ఈ క్యాబినెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఇంకా ఒకేసారి రైతు భరోసా అట, అది పంట వేసే నాటికే అందరికీ అట. నిధులు జమ చేసుకొని మంచి రోజున ఇవ్వాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయం. ఇప్పుడు ఇవాళ మంచి రోజు స్వామి, ఇవాళ తొందరగా ఇవాళ మంచి రోజు. ఇవాళ వర్జమో రాహుకాలమో ముహూర్తం ఏం లేదు. జనాలు ఏమో అట్లా చూస్తలేరు. క్యాలెండర్ చూసుకొని రాహుకాలం ఉందా, మంచి రోజు చూసుకొని ఇచ్చేది ఏంటండి? మీరు 3 ఎకరాలు 4 ఎకరాల దగ్గర ఆగిపోయింది. అది మిగతా వాళ్ళు కూడా ఇచ్చేస్తే అయిపోతుంది కదా. నష్టం వచ్చినా 2 పంటలకు బోనస్. నెలాఖరుకు నోటిఫికేషన్ అట. ఈ నెలాఖరుకు నోటిఫికేషన్ వేస్తామని క్యాబినెట్లో చెప్పిరట. మరి అమలు అయ్యేవైనా మరి ఉత్తగానే మాట్లాడి బయటకు వచ్చిరా? ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇందులో. ఉద్యోగాల నోటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ధర్నాలు చేస్తున్నారు పిల్లలంతా బయటకు వచ్చి, నోటిఫికేషన్ వేయాలి. జాబ్ క్యాలెండర్ ఏమైంది? స్థానిక సంస్థల ఎన్నికలపైన సర్కారు ముందుకే 15వ తేదీన మరోసారి క్యాబినెట్ భేటీ. అప్పుడు దీనిపై పూర్తి స్థాయిలో నిర్ణయం. లోకల్ బాడీ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్స్ అండ్ మున్సిపల్ ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జూలైలో నిర్వహించాలనేది ప్రభుత్వం ఆలోచన. సో అందుకు ఈ సమావేశంలో మాత్రం ఎలాంటి చర్చ జరగలేదు. 15th రోజున మళ్ళీ ఇంకో క్యాబినెట్ సమావేశం ఉంది. ఆ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. మరి బీసీ రిజర్వేషన్లు ఈ అంశం ఎట్లా తెలుస్తారు? రిజర్వేషన్స్ ఎట్లా అమలు చేస్తారు? కాళేశ్వరంపై 10వ తేదీన ముఖ్యమంత్రి సమీక్ష. బనకచెర్ల గోదావరి అనుసంధానం పైన కండ్లు తిరిగి పడిపోయిన మంత్రి సురేఖ. క్యాబినెట్ భేటీకి ముందు స్వల్ప అస్వస్థత,
పరామర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాపం ఏమైందో మరి. ఇవాళ యాదాద్రి జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఉందట. 1500 కోట్ల పనులకు శంకుస్థాపన. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి మండలి శుభవార్త చెప్పింది. పెండింగ్లో ఉన్న 5 డిఏలలో 2ంటిని చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది. ప్రతి నెల 700 కోట్ల చొప్పున ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. స్వయం సహాయక బృందాల్లోని సభ్యులు చనిపోతే వారి కుటుంబాలకు నేరుగా ప్రభుత్వమే 10 లక్షలు చెల్లించాలి అని నిర్ణయించింది. కొత్తగా 86.1 కిలోమీటర్ల మేర 3 మార్గాల్లో మెట్రో నిర్మాణాన్ని 19,579 కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సుమారు 5:30 గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. స్వల్ప అస్వస్థత కారణంగా అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఈ సమావేశానికి హాజరు కాలేదు. మిగిలిన మంత్రులందరూ పాల్గొన్నారు. ఇందులో తీసుకున్న నిర్ణయాలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. త్వరలో మరోసారి మంత్రివర్గం సమావేశం కావాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. కేబినెట్లో మొత్తం 70కి పైగా అంశాల మీద చర్చ జరిపిరట. దొంగలను పక్కన కూర్చోబెట్టుకొని కేబినెట్ సమావేశం వివరాలు వెల్లడించిండు నవీన్ మిట్టల్. కబ్జా కోర్లని, తెలంగాణ భూములని ప్రైవేటోనికి రాసిచ్చిన దొంగలను పక్కన పెట్టుకొని ఈ సమావేశం తర్వాత మాట్లాడారు. ఇట్లా చాలా అంశాల మీద నిర్ణయం జరిగింది. చూడాలి మరి ఇది ఎంతవరకు అమల్లోకి వస్తుంది, ఏం చేయబోతున్నారండి. నిన్న కేబినెట్ సమావేశం పైన